రెండో తరగతి చదువుతున్న చిన్నారులని చెప్పుతో కొట్టారు ఓ ఉపాధ్యాయురాలు. హోంవర్క్ సరిగ్గా చేయలేదన్న కారణంతో విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించింది. చిన్నారులను చెప్పుతో కొట్టి ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జీనియస్ కాన్సెప్ట్ స్కూల్లో జరిగింది ఈ దారుణం. చెప్పుతో కొట్టే పని సారి ఆయన చెప్పులు ఏది మనం వాళ్ళిద్దరు నువ్వు కూడా ఉందినేమా చూడ లాస్ట్ వరకు కూడా ఉంది వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళందరూ ఇక్కడ ముగ్గురు ముగ్గురు కాదు 4-5 మెంబర్స్ ఉంది. ఒక్కో బ్యాంక్ ఇక్కడ సీట్ అందరూ కూర్చొని హోంవర్క్ సరిగ్గా చేయలేదని చిన్నారిని చెప్పుతో కొట్టింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి టీచర్ని నిలదీయగా వారిపై చెప్పు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించింది. తల్లిదండ్రుల కంప్లైంట్తో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. చెప్పుతో కొట్టే పని సారి ఆయన చెప్పులు ఏది సారి మనం వాళ్ళిద్దరు నువ్వు కూడా ఉందినేమా చూడ లాస్ట్ వరకు కూడా ఉంది వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళందరూ ఇక్కడ ముగ్గురు కాదు 4-5 మెంబర్స్ ఉంది. ఒక్కో బ్యాంక్ ఇక్కడ సీట్ అందరూ కూర్చొని పాఠశాల కరెస్పాండెంట్ పై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఎంఈఓకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఘటనపై కరెస్పాండెంట్ ఇప్పటి వరకు స్పందించకపోవడం అతని బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, యాజమాన్యంపై ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం స్కూల్ యాజమాన్యం పైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళు చెప్తున్నటువంటి వివరణ ఏంటి? సౌమ్య, ధర్మవరం సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ సరిగా చేయలేదంటూ కూడా రెండో తరగతి చదువుతున్న చిన్నారులపై టీచర్ చెప్పులతో దాడి చేయడం కూడా పూర్తిగా కలగాలని అయిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా స్కూల్ పైకి స్కూల్ యాజమాన్యంతో కూడా వాగ్వాదం దిగారు. నిన్నంతా కూడా పెద్ద ఉద్రిక్త వాతావరణం మారింది. అక్కడికి వంటవ పోలీసులు కూడా చేరుకొని పెద్ద ఎత్తున పిల్లల్ని కానీ పిల్లల తల్లిదండ్రులు కూడా సంబంధించి ప్రయత్నం చేశారు. అయితే ఒకసారి యాజమాన్యం వచ్చి క్షమాపణ కోరడంతో కూడా వారంతా ఆగ్రహానికి తగ్గించుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని తెలుస్తుంది. అయితే ఇంకా పోలీసులు కూడా మొదట ఫిర్యాదు చేసిన పేరెంట్స్ ఆ తర్వాత ఫిర్యాదు తీసుకొని అయితే ఈ స్కూల్ పై గతం నుంచి అనేక ఆరోపణలు కూడా తెలుస్తుంది. అయితే కిషోర్ పై కూడా అనేక అయితే జీనియస్ స్కూల్ కరెస్పాండెంట్ కిషోర్ ఉన్నాడు, ఈయనపై కూడా అనేక ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో ఒకసారి కూడా వారంతా కూడా మరొకసారి ఇలా పిల్లల్ని హోంవర్క్ చేయకుండా దండించాలి, కానీ చెప్పులతో ఎంతవరకు కొట్టడం ఎంతవరకు భావ్యం అంటూ కూడా పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలంతా కూడా తల్లిదండ్రులంతా కూడా పెద్ద చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం పడింది. అయితే పోలీసులు చేరుకొని ఇరు వర్గాలు సర్ది చెప్పడంతో అక్కడి విషయం సర్దుమని చెప్తున్నారు. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.